శాంతి సంతోష సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. కొంతకాలమే ఈ లోకము అంతలో కనబడి మాయామగున్. కొంతకాలమే ఈ లోకము అంతలో కనబడి మాయామగున్. చింతాలన్నీయు వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతాలన్నీయు వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సకల సంపదలు ఆస్తులుయున్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవు. సకల సంపదలు ఆస్తులుయున్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవు. సర్వంబు నీవే అని మోసపోకుము. సర్వంబు నీకు ప్రభువే నమ్ము. సర్వంబు నీవే అని మోసపోకుము. సర్వంబు నీకు ప్రభువే నమ్ము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకు. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును. పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచను. పూర్ణ మనస్సుతో పరుగిడి రమ్ము. పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచను. పూర్ణ మనస్సుతో పరుగిడి రమ్ము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. బైబిల్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. రాతి అక్షయము వర్షవచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ప్రార్థన చేసుకుందామా? ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. కొంతకాలమే ఈ లోకములో శ్రమలు మాకు అన్నీ కూడా ప్రభువా శాంతి సంతోషము సమాధానం సదా మీలో దొరుకుతుంది. ప్రభువా ఈ లోకమే మాదనుకుంటూ మోసపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అలాగ లేకుండా ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి దాని తండ్రి మా ప్రభు వినేవారందరినీ మమ్మల్ని అందరినీ బలపరచవలసిందిగా వేడుకుంటూ ఎవరికి శాంతి సంతోషం లేదో వారికి అనుగ్రహిస్తారని నమ్ముతాం. ఇది అవసరం నన్ను కూడా జ్ఞాపం చేసుకొని స్వరాన్ని ముట్టి అనేకులు ఈ యొక్క వర్తమానం ద్వారా బలపడే రీతిగా మీరే మాట్లాడుతూ రమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. రండి మనము మత్తయి సువార్త మరి లూకా సువార్తలో కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుండి చదువుతున్నాను, వినండి. ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిచయులు ధర్మశాస్త్రజ్ఞులు కూర్చుండగా ఆయన స్వస్థపరుచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. చాలు చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించునుగాక. మనం పాడినటువంటి పాట ఏంటి? శాంతి, సంతోషము, సమాధానము సదా ప్రభువులో దొరుకుతూ ఉంటున్నాయి. ఎవరికి? చేరేవారికి, కోరేవారికి. ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే చేరుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకి ఆయన అవిస్తాడు. కాబట్టి సంవత్సరం మన వాగ్దానం కూడా అదే కదా. యోహాను సువార్త 14:7లో నా శాంతినే మీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి లోకం ఈనాడు ఏం కోరుకుంటుంది? శాంతి కోరుకుంటుంది. శాంతి లేనటువంటి లోకము, శాంతి లేని కుటుంబాలు, సమాధానం లేనటువంటి యొక్క సంఘాలు, సంతోషం లేనటువంటి యొక్క ప్రజలు, ఏ మాత్రం కూడా ఐక్యత లేనటువంటి రాజ్యాలు నేడు దినాల్లో మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఆ శాంతిని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో ఆ ప్రభు వాళ్ళకి ఇచ్చిన విషయాలు గత కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాడికి సంతోషం లేదు, వాడికి సమాధానం లేదు, వాడికి శాంతి కూడా లేదు. అదే సమయంలో ప్రభువు కూడా అక్కడ ఉన్నాడు. అదే సమయంలో రోగులైన వారు కూడా అక్కడ ఉన్నారు. అదే సమయంలో రోగులైన వారు తీసుకొచ్చిన వారు కూడా అక్కడ ఉన్నారు. అదే సమయంలో ఆయన బోధ వినటానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అదే సమయంలో ఆయన తప్పులు పట్టుకోవాలన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇలాగా అనేక మంది ఒక ప్రాంతంలో చేరుకున్నారు. ఏ ప్రాంతం అంటే అది ఒక ఇల్లు, ఒక గృహం. అది ఆ గృహ యజమాని కూడా అక్కడ ఉంటాడు, ఆ గృహస్థులు కూడా అక్కడ ఉంటారు. ఇంతమంది ఉంటారు. ఈ యొక్క లూకా 5:17 నుండి మనం ధ్యానిస్తే 26వ వచనం వరకు అనేకమైన విషయాలు మనకు నేర్చుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పని ఏంటంటే బోధించడం, రోగులు వస్తే స్వస్థపరచడం, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు ఎళ్ళగొట్టడం, అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చిన వాడు కన్నీరు తొడవడం, ఇంకా అవసరమైతే అద్భుతాలు కూడా చేయటం. ఇవి యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నవారు చేశారు. ఇప్పుడు చెప్పండి, మనము దేవుడు అనుకున్న వాళ్ళు, మనం పూజించినటువంటి వాళ్ళు, మన గ్రంథాలు, మనం సృష్టించిన అనేకమైన దేవదేవతలు, ఈ పనులు చేసిన వారు ఎక్కడున్నారు? ఒకవైపున బోధిస్తూ, ఒకవైపున దయ్యాలను కొడుతూ, ఒకవైపున రోగులను స్వస్థపరుస్తూ, మరొక వైపున మరి అద్భుతాలు చేస్తూ, మరొక వైపున కష్టాలు ఉన్నవారు కన్నీరు తుడిచినటువంటి వారు ఈ చరిత్రలో లేక మన దేశంలో ఎవరు ఉన్నారు? నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు, ఒక ప్రభువు తప్పక.
ఆయనే ఈ పని చేయగలిగినాడు. మిగతా వాళ్ళు ఎవ్వరు, బోధించేవాళ్ళు ఉన్నారు, స్వస్థపరిచేవాళ్ళు వైద్యులు ఉన్నారు, కానీ వారు బోధించలేరు. ఒకవేళ బోధించేవాళ్ళు స్వస్థపరిచారంటే అద్భుతాలు చేయలేరు. అద్భుతం అంటే తుఫాను ఆగిపోమంటే ఆగిపోవాలి. ఏ మానవుడి వల్ల అవుతుంది? సముద్రమా నీటి పొంగులు ఆపమంటే ఆపాలా? ఏ మానవుడి వల్ల అవుతుంది? కాబట్టి ఇలాంటి యొక్క ప్రభువే సాక్షాత్తు దేవుడే. ఒక దేవుడు మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలడు అనే విషయాన్ని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బోధిస్తుంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి గలిలయ ప్రాంతము, యూదయ ప్రాంతంలో నుండి, గ్రామాల్లో నుండి, పట్టణాల్లో నుండి, యెరూషలేములో నుండి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశులు అనేక మంది ప్రజలు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? గలిలయ అనగా సముద్రము, ఆ ప్రాంతము, చేపలు పట్టుకునేవారు, పేదవారు, వ్యాపారస్తులు ఆ గలిలయ ప్రాంతంలో ఉంటారు. వారందరూ వచ్చేసారు. ఆ తర్వాత యూదయలో ఉండేవారు. యూదయలో ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా వారు మహాపండితులు, వారు ధర్మశాస్త్రోపదేశకులు, వారు పరిసయ్యులు, వాళ్ళు కూడా వచ్చారు. యెరూషలేము అనగా భక్తి కలిగినటువంటి వారు, మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించేటటువంటి వారు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ వచ్చినప్పుడు ప్రభు ఎవరిని పొమ్మనలా. కాబట్టి రెండో విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు దగ్గరకు ఎవరు వచ్చినా మీ కులం ఏంటని అడగడు, మీ జాతి ఏంటని అడగడు, మీరు చదువుకున్నారా చదువు లేదని అడగడు, మీరు గొప్పవాళ్ళ పేదవాళ్ళని అడగడు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చాడో వాళ్ళందరినీ ప్రేమతో హక్కును చేర్చుకుంటాడు. అయితే మన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మేమే ఆ యొక్క మరి మీకు ఆ పాఠాలు నేర్పించాలా, ఆ శ్లోకాలు చెప్పాలా, ఆ సంస్కృతంలో మంత్రాలు చదవాలి. మిగతా వాళ్ళు ఎవరికి లేదు ఆ హక్కు. అంతేకాదు అందరూ మా దగ్గర రాకూడదు, మమ్మల్ని ముట్టుకోకూడదు. మీరంతా కూడా కొంతమంది మీలో అంటరాని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారికి మనం ఏమన్నా చెప్పండి? వాళ్ళలో దేవుడు ఉంటాడా? మీరు ఆలోచించేయండి. అందుకని ప్రియమైన సోదరుడా, ప్రభువులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే అందరికీ సమానంగా చూసినటువంటి ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. ఇక్కడ మొదటి గ్రూపులో అక్కడ మనం చూస్తే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశులు వచ్చి కూర్చున్నారట. మొట్టమొదటిగానే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశులు ఎందుకు వచ్చారు? వాళ్ళకేం పని? వాస్తవం చెప్పాలంటే వాళ్ళకే పని లేదు. అక్కడ ధర్మశాస్త్రాలు చెప్పడం అంటే ఏంటి? శాస్త్రాలు రాసి ఆ శాస్త్రాలు చెప్తూ ఉంటారు ప్రజలకి. అమాయకులైన ప్రజలు ఆ శాస్త్రాలు నమ్ముతూ ఉంటారు, దాని ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు. మన దోషాలు పోయినాయి అనుకుంటారు, మరొక జన్మ ఉందని అనుకుంటూ ఉంటారు, మనం ఏ తప్పులు చేసినా పర్వాలేదు అనుకుంటారు. ఏదో ఒక బలియో, ఒక హోమమో, ఏదో ఒక చిన్న తపస్సో, లేక ఒక పూజ చేస్తే పోతుందనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసి ధర్మశాస్త్రోపదేశంలో ఆనాడు వాళ్ళకి శ్రాయుల జనాంగంలో ఉన్న వారి కనుక బోధించేవారు. పరిసయ్యులు ఎవరు? వీడు నిష్ఠాగరిష్ఠుడు. అది ముట్టుకోము, ఇది ముట్టుకోము, మేము ధర్మశాస్త్రాన్ని మరి ఫాలో అవుతాం. మేము 2 సార్లు వారానికి పోస్తుంటాం. మేము పదాజ్ఞలు పాటిస్తాం. మేము మా అంత నీతిపరులు ఎవరూ లేరు అనేటటువంటి యొక్క పరిసయ్యులకి వీళ్ళకి ఏం పని ఉంది ఇప్పుడు ప్రభు దగ్గర? చెప్పండి. ప్రభు దగ్గర రావాల్సిన పనేంటి? ఎందుకు వచ్చారంటే ప్రభువులో ఉన్న తప్పులు పట్టుకోవాలని, ప్రభువులో ఉన్నటువంటి యొక్క దోషాలు పట్టుకోవాలని, ప్రభు ఏదైనా తప్పు చేస్తే
అది పట్టుకొని ఆయనకి శిక్షించాలనే ఉద్దేశంతో పని కట్టుకొని వచ్చారు. ఈనాడు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. వారు హైందవులై ఉండి ఇతర యొక్క దేవదేవతలను పూజించేవారై ఉండి ఉదయం లేస్తే సాయంకాలం వరకు బైబిలే వాళ్ళకి. ఆ బైబిల్ అటు రాయబడింది, ఇక్కడ రాయబడింది, ఆ లేవికాండంలో ఎటు రాయబడింది, ద్వితీయోపదేశకాండంలో ఎటు రాయబడింది, అక్కడ కీర్తనలో ఎటు రాయబడింది. ఎక్కడెన్ని రాస్తే నీకెందుకు? నీకేం పని అవసరం లేదు. కానీ ఈనాడు వాళ్ళు పని కట్టుకొని ఆనాడు ధర్మశాస్త్ర వాళ్ళు వచ్చి ఆయనలో ఎలాగా తప్పు పట్టుకోవాలనుకున్నారో అలాగే ఈనాడు కూడా ఒక గుంపు బయలుదేరింది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి. వీళ్ళు నిజమైన హిందువులు కాదు సుమా. నిజమైన హిందువులు ఏం చేస్తారంటే పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుంటారు, హోమాలు చేసుకుంటారు, పండుగలు చేసుకుంటారు, దాన ధర్మాలు చేసుకుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నిజమైనటువంటి హిందువులు. వీళ్ళు ధనం ఎలాగ సంపాదించుకోవాలి, ఒకరిని మీద మనం ఏదైనా చెప్తే మనం ఎలాగ మన మనోళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మన పార్టీలో వాళ్ళని చేర్చుకోవచ్చు అనేటటువంటి వాళ్ళు ఈ రోజున బైబిల్కి వ్యతిరేకంగా చాలామంది లేచారు. లేవండి, ఏం పర్వాలేదు, ఇప్పుడు లేచింది కాదు, ఆనాడే లేచారు. 2000 సంవత్సరాల క్రిందట ప్రభునేశ్వర క్రీస్తు వారు బోధించినప్పుడే వీళ్ళు వస్తే ఈనాడు మీరు రావడంలో పెద్ద గొప్పతనం మాకేం కొత్త కాదు, లేదని వింత కూడా కాదు. సరే, ఈ సందర్భం జరుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఒక పక్షివాయు గలవటువంటి వ్యక్తిని ఒక మంచం మీద పెట్టుకొని మోసుకోనల్లా వచ్చేసారు ఆ ఇంటి కొరకాయ. ఆయన ఇంటిలో బోధిస్తున్నాడు కాబట్టి పక్షివాయు గలవాడు లేవలేడు కాబట్టి మంచం మీద పండబెట్టేసి ఆ మంచాన్ని భుజాల మీద పెట్టుకొని తీసుకొని వచ్చేసారు. నా ప్రియమైన సోదరుడా, పక్షవాయువు అంటే ఒక పక్షాన వాయువు అనగా ప్రాణం ఉంటుంది, ఇంకో పక్షాన ప్రాణం అనేది చలనం అనేది ఉండదు. అందుకని దాన్ని పక్షవాయువు అంటారు. అనగా ఈ లోకంలో చాలామంది ఇలాంటి జబ్బే కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి దేవుడు కావాలా, దయ్యము కావాలా, లోకము కావాలా, పాపం కావాలా, ధనము కావాలా, ఆస్తి కావాలా, మరి దేవుడు కావాలా, భక్తిపరులుగా ఉండాలా, మరి చేయరానటువంటి అక్రమైన కార్యాలు చేస్తూ రావాలి. వీళ్ళందరూ కూడా పక్షవాయువు గలవాళ్ళు. అలాగే ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా, క్రైస్తవులు అనుకున్న వాళ్ళు కూడా ఒకవైపు ప్రార్థనలు కావాలా, మరి ఒక లోకమైన పద్ధతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవైపు బైబిల్ చదువుతూ ఉంటారు, ఇంకోవైపున వేరే చదువుతూ ఉంటారు. ఒకవైపున దేవుని మాటలు వింటూ ఉంటారు, మరి ఒక శైతాన్ మాటలు వింటూ ఉంటారు. అందరూ పక్షవాయు గల వాళ్ళే. దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, మరో స్థలాలకు వెళ్ళిపోతూ వస్తారు. ఇలాంటి వాళ్ళందరూ పక్షవాయుగా. అలాంటి యొక్క వ్యక్తిని మరి వీళ్ళు ఏం చేశారంటే నలుగురు మోసుకొని వచ్చారు. ఆయన పాపం మోసినటువంటి వాళ్ళు, ఆయన భారం భరించినటువంటి వాళ్ళు. ఆయన రోగ్గా ఉన్నాడు, లేవలేక ఉన్నాడు. మనం తీసుకొని వెళదాం పదండి, ఆ ప్రభు దగ్గర తీసుకొని వెళదాం పదండి అని పని కట్టుకొని అల్లా ఆయన మంచం తీసుకొని వచ్చారు. నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మంచాన్ని మోసినటువంటి వాడు వలె నీవు ఉన్నావా? ఎంతమందిని ప్రభు దగ్గర మనం నడిపించగలుగుతున్నాం? మన చేతనంత వరకు. ఇప్పుడు నేను వాక్యం నీకు ఎందుకు అందిస్తున్నాను? మీద ఊరికి ఒకసారి అట్లా టచ్ చేసి నేను విడిచిపెట్టమని కాదు. వాక్యం ఎందుకు వినిపిస్తున్నానంటే నీ వినాలా, నీ ఇంటి వారికి వినిపించాలా, నీకు తెలిసిన వారికి పంపించాలా. దానికి కావాల్సిన ప్రతిఫలము, ఆశీర్వాదం, బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. నేను చెప్పినందుకు నాకు కావాల్సిన ప్రతిఫలం, బహుమానం దేవుడు నాకు ఇస్తాడు. అందుకనే ఉద్దేశంతోనే మనం ఏం చేస్తున్నామంటే ఆయనను ఎలాగ నడిపిస్తూ వచ్చామో, ఎలాగా మరి ఆయనను తీసుకొని వచ్చారు, మనం కూడా ఈ లోకంలో ఉన్న అనేకమైన, చెప్పాను కదా ముందుగానే, దేవుడు కావాలా, దయ్యం కావాలా, లోకము కావాలా, పాపము కావాలా, శరీరం కావాలా, చెడు కార్యాలు కావాలా, నీతి కావాలా, సనీతి కావాలా, ఇవన్నీ ఉంటాయి చాలామందిలో. ఇలాంటి వాళ్ళందరూ ప్రభు దగ్గరికి మీరు మోసుకొని రండి. అనగా మందిరానికి వాళ్ళని నడిపించండి, దేవుని వాక్యం దగ్గర నడిపించండి, దేవుని సన్నిధి కొరకై నడిపించండి, దేవుని ఆలయంలోకి తీసుకొని రండి.
మీకు మేలు జరుగుతుంది, వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. సరే, ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వస్తే విపరీతమైన జనాంగం ఉన్నారు, లోన పోవడానికి వీలు లేదు, గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు, పోవాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇంటి యజమాని అడిగారు, అయ్యా చనిపోయే పరిస్థితులు ఉన్నాడు, పక్షవాయు గలవాడు, మాకు బంధువు అవుతాడయ్యా, మాకు స్నేహితులు అవుతాడయ్యా, మా ఇరుపొరుగు వాళ్ళేనయ్యా, ఈయన మరి గొప్ప ప్రవక్త అని మేము విన్నాము, అందరూ స్వస్థపడుతున్నామని మేము విన్నాము, అద్భుతాలు చేస్తున్నాం మేము విన్నాము, మీరేమనుకోకుండా ఉంటే ఆ పైన ఇళ్ళు ఎక్కేసేసి ఆ పెంకులని తీసి ఆడ రంధ్రం అంతా తయారుగా చేసి అందులో నుంచి మేము దించుతామయ్యా, నువ్వు పర్మిషన్ ఇస్తే అన్నారు. ఇక్కడ మరొక పాఠం మనం ఏం నేర్చుకోబోతున్నాము? అంటే నీవు కానీ లేక వ్యాధి గల వాళ్ళను తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రభు దగ్గర రావడానికి అనేకులు నీకు అడ్డుగా ఉంటారు. అడ్డుగా ఉన్నారని వెనక్కి వెళ్ళకూడదు. కొన్ని ఇంతమంది జనంలో ఉన్నారే, ఇప్పుడు మనకు లాభం లేదని వచ్చేస్తాం. చూడండి, చాలామంది హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్లో జనం చాలామంది కూర్చుంటారు. వస్తారా ఇంటికి? రారు. నంబర్ వచ్చిందాక అక్కడ కూర్చోవలసిందే. అలాగే సినిమా హాల్కి దగ్గరికి వెళ్తారు, విపరీతమైన జనాంగం. ఇంటికి వస్తారా టికెట్ దొరకదని? లేదు, తప్పనిసరిగా దొరికేంత వరకు కూడా అక్కడే ఉంటారు. అలాగే ఉండాలి. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పతో చూడండి. జనసమూహం అంతా ఇక్కడ ఉన్నది, ఎందుకు వచ్చిన గొడవ, మనం వెళ్ళిపోదాంలే అనుకోవచ్చు, కానీ వాళ్ళకి అలాంటి మనసు రాలా. ప్రియమైన సోదరులారా, నీవు నేను లేక మనము కానీ ఎవరినన్నా ప్రభు దగ్గర నడిపించాలన్నప్పుడు మనకి అనేకమైన ఆటంకాలు ఉంటాయి. ఇంటిలో కొన్ని మన వాళ్ళే ఆటంకరంగా ఉంటారు. మార్పు లేనటువంటి భర్త, మార్పు లేని భార్య, మార్పు లేని బిడ్డలు, మార్పు లేని బంధువులు, మార్పు లేని స్నేహితులు, వీళ్ళందరూ నీకు ఆటంకమే. కొన్నిసార్లు నీ యొక్క చదువు, కొన్నిసార్లు నీ యొక్క పనులు, కొన్నిసార్లు నీ యొక్క ఉద్యోగాలు, ఇవన్నీ కూడా నీకు ఆటంకాలే. అయితే ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి విడిచిపెడతామా? ఆటంకాలు ఉన్నాయని విడిచిపెడతామా? అప్పుడు మనకు మేలు జరగదు, స్వస్థపరచబడరు, పోయిన పని కాదు మనకు. అందుకని పట్టుదలతోటి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఆయన అడిగినారు, ఇంటికల్లా ఆయన అడిగాడు. పని ఇంటికల్లా ఆయన ఏం చెప్పొచ్చు? ఇంటికల్లా ఆయన, మళ్ళీ వాళ్ళే మీరు నా ఇల్లు ఏమనుకుంటున్నారు, ఆడే ఉండండి, ఆయన పోయేటప్పుడు ఏదో ఒకటి చేసిపోతాడులే అనొచ్చు కదా. ఆయన ఎంత గొప్పవాడంటే ప్రభువును చేర్చుకున్నాడు, ప్రభుతో పాటు ప్రభు యొక్క శిష్యులను చేర్చుకున్నాడు, ప్రభు బోధ వినటానికి వచ్చిన వాళ్ళందరూ రమ్మని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు అనేకులు వస్తే వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఇంకా కొంతమంది బయట నిలబడిపోయి ఉన్నారు, జనాలు గుంపులు గుంపులుగా. అంటే ఆయనలో ఉన్నటువంటి త్యాగం చూడండి. ప్రియమైన సోదరులారా, మన గృహాలు ఎలాగున్నాయా? మనం ప్రభువును ఆహ్వానించగలుగుతున్నామా? ప్రభు బిడ్డలను ఆహ్వానించగలుగుతున్నామా? అనేక మంది రోగులుగా ఉన్నటువంటి వారు, అనేక మంది బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, దయ్యాలు బట్టి అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు, ఎరుకుల్లో పెడుతున్న వారిని ప్రభు దగ్గర నడిపిస్తున్నామా? చేర్చుకుంటున్నామా? మన గృహాలు ఇస్తున్నామా? వారికి మీటింగ్ పెట్టుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి దైవ సేవకులకు అవకాశం ఇస్తుంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోనండి. అందుకనే ఈ యొక్క గృహస్థుడు చాలా ధన్యుడు. ఎంత ధన్యుడు అంటే వాళ్ళందరికంటే గొప్ప సంతోషము ఈయనకే ఉంటుంది, గొప్ప శాంతి సమాధానం ఈయనకే ఉంటుంది. మిగతా వాళ్ళకి లేనంత శాంతి సమాధానం సంతోషం ఈయనకే ఉంటుంది. ఎందుకంటే ఆయన ద్వారం తెచ్చాడు కాబట్టి ఇల్లు ఇంతమందికి మేలు జరుగుతుంటుంది. అక్కడ ఇంతమందికి వాక్యం జరుగుతుంది. ప్రభు కొరకై నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో, అది నీ ఇల్లు కావచ్చు, ఒక స్థలము కావచ్చు, ఒక పొలము కావచ్చు,
ఏదైనా సరే దేవుని పని కొరకు నీవేదైతే ఇస్తావో అది నీకు ఆశీర్వాదము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే చెప్పిన మాట. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే, ఆయన యొక్క త్యాగము ఇప్పుడు పెంకులు తీసేసి మంచాన్ని కిందకి దించేశారు. చూడండి అక్కడే ఉందో, అక్కడ ఒక మాట ఉంటుంది. 19వ వచనం, జనులు గుంపు కూడి ఉండున్నందున వారి లోపల తెచ్చుటకు వల్లపడకపోయారు కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. ఆయన వారి విశ్వాసం చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నామని వానితో చెప్పగా. ఇప్పుడు మాటను అర్థం చేసుకోనండి. ఆయన ఎప్పుడైతే దించాడో ప్రభు ఏమంటున్నాడంటే, ఓ మనుష్యుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. అంటే ఏంటిదని అర్థము? ఆయనేమో రోగంతో వచ్చాడు, ప్రభు అంటున్నాడు పాపాలు క్షమించాడు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, రోగాలు రావడానికి కారణం ఏమిటంటే, మొదటిది మన యొక్క తప్పిదాలు, మన పొరపాట్లు, సమయానికి భోంచేయకపోతే, రెండవదిగా సమయానికి నిద్రపోకపోతే, శరీరానికి సరైనటువంటి విశ్రాంతి ఇవ్వకపోతే మనకు రోగాలు తప్పవు. రెండవదిగా కొన్ని ఆహార పదార్థాలు, వెళ్ళకూడని స్థలాలకు వెళితే రోగాలు మనకు వస్తాయి, తప్పదు. మరి బ్రాందీలు, విస్కీలు, సారాలు తాగుతారే, గుండె రోగాలు వస్తాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం కోరి తెచ్చుకుంటూ ఉంటాం. అధికమైన స్వీట్లు తింటూ ఉంటారు, అధికమైనటువంటి ఒక రోగం షుగర్ తెచ్చుకుంటూ ఉంటారు. అలాగనే అధికంగా ఆలోచన చేసేసి మైండ్ని పాడు చేసుకొని మైండ్ రోగాలు తెచ్చుకుంటారు. ఎండనక గాలనక ఎక్కడంటే నా ఇష్టానుసారంగా అంటే వెళ్ళిపోయి వడదెబ్బలు తగిలిపోయి అనేక రోగాలు తెచ్చుకుంటాం. ఇదంతా ఒకటి. రెండవది, మరి సైతానుడు మనకు పెట్టేటటువంటి రోగం. ఎందుకు మనకి సైతానుడు రోగం పెడతాడు అంటే, ఈ రోగం పెడితే కానీ బైబిల్ చదవకుండా ఆగిపోతాడు, ఈ రోగం పెడితే ప్రార్థన చేయడు, ఈ రోగం పెడితే మందిరానికి పోవడం, ఈ రోగం పెడితే మెట్లు ఎక్కడం, ఈ రోగం పెడితే మోకాళ్ళు ఉండడం. అందుకని చూసి చూసి ఎవరికే రోగం పెట్టాలో ఆ రోగం సైతానుడికి పెడుతున్నాడు. కొంతమంది అంటారు, యవన కాలంలోనే 50 ఏళ్ళు కూడా ఉండే వాళ్ళకి నేను మెట్లు ఎక్కలేకపోతున్నాను బదురు అంటున్నాను. ఎందుకని ఎక్కలేకపోతున్నాడు? సైతానుడు ఏదో ఒక విధానంలో నీ మీద దండయాత్ర చేస్తున్నాడు, ప్రభు యొక్క కార్యాలకు ఆటంకకరంగా ఉండేదాని కొరకు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, రోగం అనేది మన యొక్క అవిధేయతను బట్టి వచ్చినటువంటి రోగాలు. రెండవదిగా సైతాను పెట్టేటటువంటి రోగాలు. ఇప్పుడు దేవుడే స్వయముగా మనల్ని పరీక్షిస్తాడు. ఆ వచ్చే రోగాలను ఆయన అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే, ఈ రోగాల్లో, ఈ వ్యాధుల్లో కూడా వీళ్ళ నమ్మిక నా మీద ఉంచుతారా, నేను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా ఆ విశ్వాసంలో ఉంటారా, లేకపోతే ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. అందుకని చాలామంది ఈ రోజుల్లో మరి క్రైస్తవులు ఎందుకు అవుతున్నారు అంటే, నా రోగం పోయింది, నా కడుపు నొప్పి పోయింది, కాలు నొప్పి పోయింది, కంటి నొప్పి పోయింది, అన్నీ పోయినాయి కాబట్టి ప్రభువు నమ్ముకున్నాను. అలాంటి క్రైస్తవులు చాలామంది బయలుదేరి ఈరోజు. అందుకని ఆ దేవుడు మనం పరీక్షించేటప్పుడు కూడా మనకు ఆ రోగం అనేది ప్రభు అనుమతిస్తాడు. ఇది కాకుండా కొంతమంది పాపాలు చేస్తారు. వ్యభిచారం అనే పాపం, విగ్రహారాధన అనే పాపం, నరహత్యలు అనే పాపం. ఈ దోషాలన్నీ కూడా వారి మీద ఉంటాయి. వారికి కాదు, వారి బిడ్డలకు కూడా సంక్రమిస్తాయి. అందుకనే ఆ యొక్క దోషాన్ని బట్టి తను ఒక రోగి అయిపోతాడు. ఎంత ఘోరమైన పాపం చేసావో అంత ఘోరమైన రోగానికి గురైపోతాం.
అందుకనే అన్ని రోగాలు ఒక రకంగా లేవు, రకరకాల రోగాలు ఉంటాయి. ఒక్కొక్క రోగం వెనుక ఒక్కొక్క కారణం ఉంటుంది. శైతాను పెట్టే రోగము, దేవుడు అనుమతించే రోగము, మన అవిధేయత ద్వారా, మన పాపం ద్వారా, చేయరాని కార్యాలు మనం చేయడం ద్వారా మనం రోగస్తులు అయిపోయినాం. అందుకని ఆ రోగము పోవాలి అంటే ప్రభు ఏమన్నాడంటే, మనుష్యుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. మనుషులా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా పాపం క్షమించబడితే రోగం బాగవుతుంది. కానీ మనకు కూడా, నాకైనా మీకైనా వినేవాళ్ళకైనా అందరం కూడా ఇది ఒక క్రొత్త పాఠంగా నేర్చుకుందాం. దీర్ఘకాల వ్యాధుల్లో యవనస్తులైనా మధ్య వయస్కుల వారైనా సరే, నాలాంటి వృద్ధులు అంటే చెప్పకూడదు, వాక్యమే చెప్తుంది. వృద్ధాప్యములు అన్నీ వస్తాయని వాక్యమే చెప్తుంది. కాబట్టి వాళ్ళ కళ్ళు కనబడవు, చెవులు సరిగ్గా వినబడవు, స్వరం సరిగ్గా రాదు, ఇవన్నీ ఉంటారు వృద్ధాప్యంలో. అది కాకుండా మధ్య వయస్కులు, యవనస్తులు ఉన్నటువంటి వారు, మీరు రోగులైపోతున్నారు. చిన్నతనంలోనే ఏదో ఒక రోగానికి గురైపోయేది నీలో కొనసాగుతూనే ఉంది. దానికి కారణం ఏదో పాపం నీలో ఉన్నది, ఏదో దోషం నీలో ఉన్నది. అది ఒప్పుకో. అది ఒప్పుకున్న తర్వాత ప్రభు నిన్ను క్షమించిన తర్వాత ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. అప్పటి వరకు స్వస్థపరచబడలే మనం. కాబట్టి మనకు ఆ స్వస్థత కలిగి ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే, చేసినటువంటి పాపాలు ఒప్పుకోవాలి, ప్రభు వాటిని క్షమించాలి, తర్వాత రోగం పోతుంది. అయితే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. 21 వచ్చిన అంటాడు, శాస్త్రులు పరిచయులు దేవదోషణ చేస్తున్నది ఎవడు? దేవుడు అక్కడే తప్ప మరి ఎవడో పాపం క్షమించగలని ఆలోచించకొనసాగలేదు. అక్కడ కూర్చున్నారుగా, తప్పులు పట్టేదాని కొరకాయ. ప్రభు ఎక్కడ తప్పు, ఏ తప్పు మాట్లాడుతున్నాడు, ఏ తప్పు బోధిస్తున్నాడు, ఎలాంటి కార్యం చేస్తున్నాడు, ధర్మశాస్త్రం వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేస్తున్నాడేమో, ఈయన పట్టుకోవాలా, యాజకుల దగ్గర తీసుకెళ్లాలా, ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలా, ఈయన చంపేయాలా. అది కదా వాళ్ళ యొక్క ఉద్దేశం అంతా కూడా. అందుకొరకు ఎప్పుడు వెంటబడుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు? మరి పాపాలు క్షమిస్తానంటాడేమిటి ఈయన? దేవుడే కదా పాపాలు క్షమించగలవాడు, ఇలాగ దేవదోషం చేస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, భూమి మీద పాపాన్ని క్షమించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. అసలు మీరు గుర్తుంచుకోండి. వాళ్ళ ఆలోచనలు ఎరిగాడు, నోటి కూడా మాట్లాడలా. వాళ్ళు ఏమైతే ఆలోచనలు మాట్లాడు, ప్రభు వెంటనే వారి యొక్క ఆలోచనలను ఎరిగాడు. నా సోదరి సోదరుడా, నీవు కూడా ప్రభువుని గురించి కానీ, ఆయనకు వ్యతిరేకంగా కానీ, సనడం కానీ, గొనగడం కానీ, వాదించడం కానీ, ఇలాంటివన్నీ చేసేవా? ఒక ఆలోచన వచ్చినా సరే ప్రభు వెంటనే ఆలోచన గుర్తుపెడతాడు. నేను కూడా చాలాసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఆలోచనలు వస్తాయి. వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటాను. ప్రభు, ఈ ఆలోచన నాకు తెలియకుండా వస్తుంది, దయతో క్షమించు ప్రభు. ఆలోచన మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడో ఎలాగొస్తుందో మనకు తెలియదు ఆలోచనలు. అందుకని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే ప్రభు క్షమిస్తాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సరే ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడమంటారు సులభమా, లేక నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని పరిపెత్తుకొని పొమ్మంటాం సులభమా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. 24 వచ్చిందో, అయితే పాపను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయు గల వారిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్తున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుటి లేచి పండుకున్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. చూసారా ప్రియులారా? ప్రభు ఒక్క మాట అన్నాడు, నీవు లే, నీ మంచం తీసుకో, నీ ఇంటికి వెళ్ళు. 3 పదాలు ఉపయోగించాడు ప్రభు. ముందు లేవాలా, రెండవది మంచం తీసుకోవాలా, మూడవది ఇంటికి వెళ్ళాలి. ఈ మూడిట్లో 3 బలమైన వర్తమానాలు ఉన్నాయి. లేవడము అంటే నువ్వు పడిపోయిన స్థితిలోంచి లే,
ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, నీవే స్థితిలో పడిపోయినావో, అబద్ధాల్లో పడిపోయినావా, దొంగతనాల్లో పడిపోయినావా, మోసాల్లో పడిపోయినావా, సినిమాల్లో పడిపోయినావా, వ్యభిచారంలో పడిపోయినావా, జారత్వంలో పడిపోయినావా, చెడు స్నేహాల్లో పడిపోయినావా, విగ్రహారాధనలో పడిపోయినావా, ద్వేషం అసూయ పగల్లో పడిపోయినావా, ప్రభు దగ్గరికి వస్తే లెమ్మని చెప్తాడు నేను. రెండవది, ఏ మంచము మీద నీవు వచ్చావో ఆ మంచం తీసుకొని పో అనగా, ఇంతకుముందు నీవు ఆ మంచం బరువు నీకు తెలీదు, ఆ మంచాన్ని నువ్వు మోయలేకపోయావు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భారం నువ్వు ఇతరుల మీద పెట్టావు, ఇప్పుడు నీ భారం నువ్వే తీసుకొని పోయే శక్తి నేను నీకు ఇస్తున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, ఒకసారి అర్థం చేసుకోరండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇప్పటి వరకు ఈ భారాన్ని అనేకుల మీద పెట్టావు, ఇప్పుడు నీ భారం నీవే మోసుకొని పో. కాబట్టి ఇప్పుడు రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వినే మీరు ఎవరైనా సరే మీ భారాలు అనేక మీద మీరు పెట్టారు, చేయగలిగి ఉండి పెట్టరు, చేయలేకనే పెట్టారు కదా. అయితే ప్రభు శక్తి ఇచ్చినప్పుడు, ప్రభు మార్గం తెరిచినప్పుడు, ప్రభు అనేకమైనటువంటి యొక్క పరిస్థితుల్లో మనకు సహాయపడినప్పుడు ఆ భారం ఇంకా వాళ్ళ మీద పెట్టకూడదు. ఏ భారమైనా సరే, ఆర్థిక భారమైనా, భౌతిక భారమైనా, శరీర భారమైనా, ఏ భారమైనా పెట్టకూడదు. కాబట్టి భారం అనేటటువంటిది నీ భారం నీవే మోసుకున్నంత శక్తి ఇస్తున్నాడు దేవుడు. ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కలిగింది, శక్తి ద్వారా ఇప్పుడు తన మంచాన్ని తీసుకొని మూడోది ఏమన్నాడంటే, నీ ఇంటికి వెళ్ళు. ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు? ఇంటిలో నీకెన్ని పనులు ఉన్నాయి, నీకెన్నో బాధ్యతలు ఉన్నాయి, నీ భార్య నీ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ నీవు మళ్ళా బాధ్యుడివి, నీ వెళ్ళి వాళ్ళ కొరకు పని చేయవలసిన పని ఉంది అని చెప్పేసి ఆ బాధ్యతను అప్పగించి పంపించాడు. ఎంత అద్భుతమైన విషయం, అర్థమైందిగా. ఇప్పుడు తను ఏం చేశాడు చూడండి, దేవుని మహింపరచుతూ తన ఇంటికి వెళ్ళను. అది మనం మర్చిపోతున్నాం. దేవుని మహింపరచండి. ప్రభు ఏదైనా మన జీవితంలో ఒక కార్యం చేస్తే, ఒక అద్భుతమైన కార్యం చేస్తే, ఒక రోగాన్ని స్వస్థపరిస్తే, ఒక సహాయం మనకు చేస్తే ప్రభువుని మహింపరచండి. అంటే ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి, ప్రభు కొరకే సాక్ష్యంగా ఉండండి. అది ప్రభువుని మహింపరచడం. కాబట్టి కృతజ్ఞత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. మీరు ఎంతమంది ఉన్నారు? ప్రభు ద్వారా మేలు పొందిన తర్వాత, ప్రభు ద్వారా స్వస్థతలు పొందిన తర్వాత, ప్రభు ద్వారా ఆర్థిక ఇబ్బందులు పొందిన తర్వాత, ప్రభు ద్వారా మీ బిడ్డలు ఆశీర్వదించబడ్డ తర్వాత, ప్రభు ద్వారా మీకు అనేకమైనటువంటి మేలు జరిగిన తర్వాత కృతజ్ఞత ఉన్నారా? మందిరానికి వస్తుంటున్నారా? ఆరాధన చేస్తుంటున్నారా? ప్రభుని కనపరుస్తున్నారా? ప్రభుకి వచ్చిన నమ్మకమైన భాగాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతుంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు జరిగినది ఆఖరి విషయం ఏంటంటే, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహింపరచుచు భయముతో నిండుకొనిరి. చూసారా ప్రియులారా, ఏం జరిగింది అక్కడ? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే, గొప్ప వింతలు జరుగుతున్నాయి, ఒక్క మాటతో ఇంత అద్భుతమైన కార్యం జరిగింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అనేకులకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మనము ముగింపులోకి వస్తున్నాం. సమాధానము లేనటువంటి యొక్క ఆ పక్షవాయు గలవానికి శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. ఆ కుటుంబంలో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి శాంతి వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. ఎవరి ఇంటిలో ఇవన్నీ కూడా జరిగినాయో వాళ్ళకి శాంతి వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. ఎవరైతే అక్కడంతా వచ్చి అన్నీ చూశారో వాళ్ళకి శాంతి, సంతోషం, సమాధానం వచ్చింది. ఎవరైతే తప్పు పట్టడానికి వచ్చారో ధర్మశాస్త్రోపదేశ పరీక్షలు వారికి శాంతి లేదు, సమాధానం లేదు. అంచేత మన ప్రభు చేరువారికి కోరువారికి ఆయన శాంతి సంతోషాన్ని అనుగ్రహిస్తాడనే పాటను కూడా
అందుకొరకే మనం పాడుకున్నాం. అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. కాబట్టి ఈ పాట విన్న మీరందరూ కూడా ప్రభు దగ్గర రావడం నేర్చుకోండి. వాక్యం కొరకాయ రండి, ప్రార్థన కొరకాయ రండి, బైబిల్ పట్టణం కొరకాయ రండి, సహోదర పరిచయ కొరకాయ రండి, యవనస్తుల పరిచయ కొరకాయ రండి, ఆదివారం ఆరాధన కొరకాయ రండి. మీరు ఎన్ని సందర్భాల్లో ప్రభు దగ్గరికి వస్తారో అన్ని మేలు జరుగుతాయి. మీకు శాంతి సంతోష సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభా, ఈరోజు మీరు ఇచ్చిన కృపను బట్టి అందము స్తోత్రాలు. ఈ యొక్క బైబిల్ ధ్యానంలో సహాయపడుతూ వచ్చారు, దాసుని అభిషేకించారు, మీకు అందము స్తోత్రాలు. ఎవరైతే వింటున్నారో వారందరితో ప్రభువా మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నా. కష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకుల ఇబ్బందులు ఉన్న వారందరినీ జ్ఞాపం చేసుకోనండి. వ్యాధుల్లో బాధలు ఉన్న వారందరినీ జ్ఞాపం చేసుకోనండి. దేవానికి కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రభా, మరి కొంతమంది కన్నీరుతో ఉంటున్నారు, వారిని జ్ఞాపం చేసుకోనండి. మా దేశాన్ని జ్ఞాపం చేసుకోనండి, మా ప్రజలను జ్ఞాపం చేసుకోనండి. శాంతి లేని కుటుంబాలు, శాంతి లేని వ్యక్తులు, శాంతి లేని రాజ్యాలు శాంతి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా ప్రియ సోదరి విజయలక్ష్మి గారి యొక్క కుటుంబంలో మా తండ్రి మరి ఆ బిడ్డ పుట్టిన సందర్భంగా ప్రార్థన చేయమంటుండగా కావలసినట్టు మంచి ఆరోగ్యము, ప్రభా, మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపశక్తి, అంతేకాకుండా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆత్మీయ ఎదిగే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మా ప్రభా, ఇంకా ఆయా స్థలాలు జరిగే ప్రత్యేకమైన కోడికలన్నిటినీ జ్ఞాపం చేసుకోనండి. జాగరముడిలో మరి సహోదరుల యొక్క పరిచర్లు అక్కడ ప్రత్యేకమైన కోడికల్లో సహాయపడండి. అలాగే హైదరాబాద్ హెబ్రోన్లోను, మా తండ్రి విజయవాడ కర్మేల్లోను అనేక స్థలాల్లో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన కోడికలు, విబేస్లు, యూత్ క్యాంపులు వీటన్నిటిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. రేపటి కొరకై సంఘంగా చేరి మేమందరం ప్రార్థించుకోవడానికి కృషి పెంచండి. ప్రభుత్వ కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. భయంకరమైనటువంటి ఎండల ప్రభువ చల్లని వాతావరణం దయచేయమని ప్రార్థన చేస్తూ మీ వైపు చూస్తూ తట్టుకోలేకపోతున్నాం ఎండలకు మీరే కనికరించమని వేడుకోండి. ఎవరి విషయాల కొరకై ప్రార్థించమన్నారు వారందరి కొరకై ప్రార్థిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుచితమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు ప్రార్థన కొరకై చేరుకుందాం.